పేరేం పేరు? జానయ్య. ఏంది నీ సమస్య ఏంది మరి? మా సమస్య ఇంటర్ వచ్చిన కాంచెలి మాకు తెలుగులు వచ్చినాయి, జ్ఞానాలు వచ్చినాయి. ఆంచెలి చంద్రబాబు వచ్చిండు, మా డ్యూటీ కాంట్రాక్ట్ చేసేసిండు. మేము తినదాకా పొద్దాక దుమ్ముల దూలే చేసుకుంటున్నాం. ఇంతవరకు జీతాలు పెంచలేదు. ఆంచెలి వైఎస్ఆర్ రాజశేఖర్ వచ్చినప్పుడు ఆయనే జనాలు చావకుండా అంబులెన్సులు పెట్టిండు. ఆయన పోయినాక ఈ చంద్రబాబు బిరుదులు గిట్లే అట్టి కట్టి మాకేం పెంచలేదు. మళ్ళీ కేసీఆర్ వచ్చిన కాంచెలి మాకు జీతాలు పెంచిండు. మళ్ళీ మాకు లోన్లు ఇస్తామని ఇంట్లో పట్టాలు ఇచ్చిండు. మేము పేదల మేము మళ్ళా రైతులకు కూడా 1 లక్ష మాఫ్ చేసిపోయిండు. ఈ రేవంత్ రెడ్డి ఆరు మాట్లాడిండు. 6 మాట్లాడినాక ఏదమ్మా చేయలేదు. రైతులకు 2 లక్షలు మాఫ్ చేస్తారు, రేపే అప్పు చేసుకోమన్నాడు. మళ్ళీ మాకు జీతాలు ఇస్తానని పెంచుతాను, పెంచలేదు. కేసీఆర్ పరిపాలన మాకు రేవంత్ రెడ్డి మాకు ఏం బాగలేదు. రేవంత్ రెడ్డి మాకు జీతాలు పెంచలేదు. అక్కడనే ఉన్నది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలు అవుతుంది కదా. 5 నెలలు అంటే అప్పుడన్నాడుగా, నేను 100 రోజులకే పెంచుతానని చెప్పింది కదా, అది పెంచలేదు. మళ్ళీ ఆయన ఇప్పుడు 4 తారీఖు ఏదో ఉన్నాయట, 4 తారీఖు దాకా చూసుకుంటూ కూర్చున్నాం. మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? నేను 23 ఏళ్ళు అని చెప్తున్నా. 23 ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ ఉందే. అది ఆదినారాయణ ఉన్నప్పుడు 9 నెలల జీతం నెలకు 9 నెలలు చేసుకుంటే చంద్రబాబు అదే ఆనాయంలో రాగా 2000 తర్వాత అయినాక ఈ కేసీఆర్ వచ్చినాక ధనాధారం 2 సార్లు పెంచి జీతాలు 18,000 చేసిండు. మళ్ళీ మేము కన్నదూడి చేస్తే కూడా మాకు జీతాలు ఇచ్చిండు 2 నెలలు. మళ్ళా బియ్యం ఫ్రీ ఇచ్చిండు, ఇవన్నీ చేసిండు. ఆయన తీసేసి ఇప్పుడు మా తల్లులో దాదకుంటా ఆయనే హింసిస్తుండు. మా తల్లులు మాకు ఎదురు చూడకుండా, మాకు ఏం చేయకుండా ఆయన అన్నీ చూసుకున్నాడు. కండక్టర్ పర్మనెంట్ కాదు ఇంకా. అందుకే మరి ఏమంటారు? ఎంత వస్తుంది? అన్నికటంగా 15,000 వస్తాయి. ఎంత కావాలనుకుంటారు? మాకు 25,000 కావాలి, పర్మనెంట్ అనగా 2 కావాలి. అయితే మేము ఎదురు చూసుకుంటా ఇప్పుడు 24 నుంచి మా దుమ్ముల దూళ్ళ పోరాటం చేసుకుంటా జీతం అందరం చేసుకుని దూరం వచ్చినాం. ఇంత దూరం వచ్చినాక కూడా మాకు మీరు ఏం వెళ్తారో మీ ఎదురు చూసుకుంటా, మేము మీకు ఎదురు చూసుకుంటా, మీకు దేవుని మొక్కుంటా కూర్చుంటాం. మీకు నమస్కారం పెడతాను, మీకు దండం పెడతాం. మాకు దయచేసి కనుకరించి మాకు జీతాలు పెంచండి. మేము బతకగలుగుతాం, మా పిల్లలకు మేము బతుకుతాం. నమస్కారం.